ఇక పేదల భూములను లాక్కుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోతాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతాడా అని ప్రశ్నించాడు. ఫ్యూచర్ సిటీ చుట్టూ రేవంత్ రెడ్డి బంధువులు భూములు కొనుగోలు చేసి గద్దల్లా దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మరో 50 ఏళ్ల పాటు అధికారంలోకి రాకుండా రేవంత్ రెడ్డి తొక్కిపెట్టే వెళ్లిపోతాడన్నారు కేటీఆర్. ఇవాళ ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్పి రంగుల కళ ఈస్ట్మన్ రంగుల కళ లాంటి సినిమా చూపెడతా ఉన్నాడు. ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా మొత్తం జరుగుతున్నది భూదందానే. మొత్తం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు ఆయన బంధువులు మాడుగుల దాకా భూములు కొన్నారు. జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈయన బావమరుదులు, ఈయన అన్నలు తమ్ముళ్ళు మొత్తం గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ ములకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడట. పేదవాళ్ల భూములు గుంజుకొని అసైన్మెంట్ భూముల మీద పడి ఇవాళ అరాచకం చేసే అనుముల రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఒక చరిత్రహీనుడుగానే చరిత్ర గుర్తుపెట్టుకుంటది.